శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. జనక మహీపతి ఆమరునాడు గాధేయాదుల రావిల్చినాడు. జనక మహీపతి ఆమరునాడు గాధేయాదుల రావిల్చినాడు. యథావిధి సన్మానిల్చినాడు వచ్చిన పని సెలవెమ్మని నాడు. యథావిధి సన్మానిల్చినాడు వచ్చిన పని సెలవెమ్మని నాడు. గాధేయుడంత జనకుని గాంచి ప్రీతిగా బల్కెను ఆశీర్వదించి. గాధేయుడంత జనకుని గాంచి ప్రీతిగా బల్కెను ఆశీర్వదించి. రామలక్ష్మణులు వీర్యవంతులని రామలక్ష్మణులు వీర్యవంతులని శివధనువును గన వచ్చినారని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ రకంగా ఎప్పుడైతే జనక మహారాజు విశ్వామిత్రుని అడిగాడో మహర్షి తమరి రాక కారణం ఏంటి అని అనగానే శ్రీరామచంద్రుని చూపించాడు. రామలక్ష్మణులు ఇద్దరూ దశరథ మహారాజు యొక్క సుపుత్రులు, వీరాధి వీరులు నా యాగాన్ని సంరక్షించడానికి వచ్చారు. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు తాటకిని వధించాడు, నా యాగాన్ని రక్షించాడు, అహల్యకు శాపాన్ని తొలగించాడు. వీరాధి వీరుడైనటువంటి శ్రీరామచంద్రుడు నీ దగ్గర ఉండేటటువంటి ఈ శివధనుస్సుని ఎక్కుబెట్టాలని కుతూహలంతో నేను వారిని ఇక్కడికి తీసుకొచ్చాను అని విశ్వామిత్రుడు జనక మహారాజుకు శ్రీరామచంద్రుడు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాడు. సాధారణంగా వివాహానికి రాముడు యోగ్యుడా కాదా అని పరీక్షించడానికి అనేక రకాల సందేహాలు మరి జనక మహారాజు కలగచ్చు. అందుకనే కేవలం దశరథ మహారాజు యొక్క పుత్రుడిగా కాకుండా నా యాగాన్ని రక్షించాడు, తాటకని వధించాడు, అహల్య శాపాన్ని తొలగించాడని రాముడి యొక్క గొప్పతనాన్ని కీర్తించాడు. దానితోటి జనక మహారాజు ఎంతో ఆనందంతో మిథిలా నగరానికి దూరంగా ఒక యాగమండపంలో ఉన్నటువంటి ఆ జనక మహారాజు మరుసటి రోజు తన పూజా మందిరంలో ఉండేటటువంటి ఆ శివధనుస్సుని తెప్పించడానికి 5,000 మంది మహాబలులు, అంటే ఒక్కొక్క వారు ఎంత బలవంతులంటే సుమారు 100 ఏనుగులు పైబడినటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు, అటువంటి 5,000 మంది వారందరి చేత అతి కష్టంగా ఆ శివధనుస్సుని యాగమండపానికి తెప్పించాడు. విశ్వామిత్రుడు చూపించి రాముడికి చూపించమని చెప్తూ మహిమాన్వితమైనటువంటి ఆ శివధనుస్సు తన కొలువులో ఎలా చేరింది, తనకి వరంగా ఎలా లభించింది, అలాగే దాని యొక్క గొప్పతనాన్ని అంతా కూడా, దాని చరిత్రనంతా కూడా ఆ నిండు సభలో విశ్వామిత్రుడికి, రామలక్ష్మణులకి, వారితో వచ్చినటువంటి ఆ మునిగణానికి అందరికీ కూడా ఆ శివధనుస్సు యొక్క కథను వివరించి చెప్తున్నాడు. ఏం చెప్పాడో తెలుసుకుందాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
దక్షుని యాగము ధ్వంసము చేయగ ధనుర్ధారి అయి శివుడే తెంచి దక్షుని యాగము ధ్వంసము చేయగ ధనుర్ధారి అయి శివుడే తెంచి హవిర్భాగము తనకు లేకుండా స్వీకరించిన సురలను గాంచి హవిర్భాగము తనకు లేకుండా స్వీకరించిన సురలను గాంచి వారి శిరముల ఖండింపబూనగా దేవతలందరూ భీతి చెందిరి వారి శిరముల ఖండింపబూనగా దేవతలందరూ భీతి చెందిరి అని జనకుడు దెల్పె శివధనువు కథ అని జనకుడు దెల్పె శివధనువు కథ రామలక్ష్మణ గదేయులు వినగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ భీతి చెందిన దేవతలందరూ శివుని స్తుతించి ప్రసన్నుని చేసిరి భీతి చెందిన దేవతలందరూ శివుని స్తుతించి ప్రసన్నుని చేసిరి అంతట శివుడు దేవగణములకు తన ధనువసగి వెడలిపోయెను అంతట శివుడు దేవగణములకు తన ధనువసగి వెడలిపోయెను దేవరాతుడను మా పూర్వీకుడు సురల నుండి శివధనువును పొందెను దేవరాతుడను మా పూర్వీకుడు సురల నుండి శివధనువును పొందెను అని జనకుడు దెల్పె శివధనువు కథ అని జనకుడు దెల్పె శివధనువు కథ రామలక్ష్మణ గధేయులు వినగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఆ శివధనువు మా ఇంటనున్నది నిత్యము పూజలు అందుచున్నది ఆ శివధనువు మా ఇంటనున్నది నిత్యము పూజలు అందుచున్నది తదుపరి నేనొక యాగము చేయగా యాగభూమిని దున్నుచుండగా తదుపరి నేనొక యాగము చేయగా యాగభూమిని దున్నుచుండగా నాగటి చాలున నాకు లభించెను దివ్యకాంతుల చిన్నారి పాప నాగటి చాలున నాకు లభించెను దివ్యకాంతుల చిన్నారి పాప అని జనకుడు దెల్పె సీత జన్మ కథ అని జనకుడు దెల్పె సీత జన్మ కథ రామలక్ష్మణ గధేయులు వినగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ నాగటి చాలున జన్మించుటచే సీతయ్యను పేర వరలను పాప నాగటి చాలున జన్మించుటచే సీతయ్యను పేర వరలను పాప ప్రాణప్రదముగం సీతను బెల్చితి కన్న తనయ కన్న మిన్నగ జూచితి ప్రాణప్రదముగా సీతను బెల్చితి కన్న తనయ కన్న మిన్నగ జూచితి నాసుత సీత అయో నిజ కాన వీర్యవంతునకే ఇవ్వదలచితి నాసుత సీత అయో నిజ కాన వీర్యవంతునకే ఇవ్వదలచితి అని జనకుడు దెల్పె
సీత జన్మ కథ అని జనకుడు తెల్పే సీత జన్మ కథ రామలక్ష్మణ గాథేయులు వినగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మహిమాన్వితమైనటువంటి ఆ శివధనుస్సును ఎవ్వరూ ఎక్కువ పెట్టలేరు. అంతేకాకుండా కనీసం దాన్ని కదల్చును కూడా కదల్చలేరు. అటువంటి శివధనుస్సును అవలీలుగా ఎక్కుపెట్టినటువంటి సీతకు తగిన వరుడు లభించేంత వరకు వివాహం చేయకూడదని ప్రకటన చేశాను. దానికి ఎంతోమంది రాజులు ప్రయత్నం చేసి విఫలులై నా మీద అలిగి ఎన్నో రకాలుగా అవమానించి యుద్ధాలు కూడా చేశారు అని ఏం చెప్తున్నాడంటే, శివధనువును ఎక్కుపెట్టువానికి సీతనెత్తునని ప్రకటన చేసితి. శివధనువును ఎక్కుపెట్టువానికి సీతనెత్తునని ప్రకటన చేసితి. రాజులందరూ ప్రయత్నము చేసిరి విఫలులై అలిగి తిరిగిపోయిరి. రాజులందరూ ప్రయత్నము చేసిరి విఫలులై అలిగి తిరిగిపోయిరి. సీతనొసగుట ఇష్టము లేకనే సాధ్యముగాని పని పన్నితిననీరి. సీతనొసగుట ఇష్టము లేకనే సాధ్యముగాని పని పన్నితిననీరి అని జనకుడు తెల్పే రాజన్యుల పగ అని జనకుడు తెల్పే రాజన్యుల పగ రామలక్ష్మణ గాథేయులు వినగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నాపై పగగొని రాజులందరూ ముట్టడించిరి మిథిలా నగరి. నాపై పగగొని రాజులందరూ ముట్టడించిరి మిథిలా నగరి. అంతట నేను తపమునరించి ఎల్ల దేవతల ఆరాధించి. అంతట నేను తపమునరించి ఎల్ల దేవతల ఆరాధించి. వరముగా పొందిన సేనల దోడ్కొని శత్రురాజులను పారద్రోలి తిని. వరముగా పొందిన సేనల దోడ్కొని శత్రురాజులను పారద్రోలి తిని అని జనకుడు తెల్పే రాజన్యుల పగ అని జనకుడు తెల్పే రాజన్యుల పగ రామలక్ష్మణ గాథేయులు వినగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.